హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన రాబోయే సినిమా ఫ్యామిలీ స్టార్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో విజయ్ చేస్తున్న సినిమా కూడా నిర్మాణ దశలో ఉంది. VD12 అనే వర్కింగ్ టైటిల్తో చేస్తున్న ఈ సినిమాలో విజయ్ స్పై ఏజెంట్గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీలీలను ముందుగా హీరోయిన్గా అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో కొత్త హీరోయిన్ వేటలో పడింది మూవీ టీం. యానిమల్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ బ్యూటీ తృప్తి డిమ్రీని ఈ సినిమా కోసం తీసుకోవాలని మూవీ టీం అనుకుందట. అలానా రుక్మిణి వసంత్తో కూడా మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల వచ్చిన రొమాంటిక్ డ్రామా సప్తసరాగాలు దాటి చిత్రంతో రుక్మిణి పాపులర్ అయింది. వీరిద్దరిలో ఎవరు విజయ్ పక్కన ఛాన్స్ కొట్టేస్తారో చూడాలి మరి. అయితే దీనిపై ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముఖ్యంగా యానిమల్ బ్యూటీని రౌడీ పక్కన తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యానిమల్లో రణబీర్, తృప్తి మధ్యన రొమాంటిక్ సీన్లు చాలా వైరల్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీ అయితే రౌడీ పక్కన అదిరిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ రీసెంట్గా ఖుషి సినిమాతో పర్వాలేదనిపించాడు. ఈ సినిమాలో సమంతతో విజయ్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సినిమాకి పాజిటివ్ రివ్యూలే వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇక అంతకుముందు లైగర్ సినిమా విజయ్ కెరీర్లోనే భారీ డిజాస్టర్గా నిలిచింది. ఎన్నో అంచనాలతో పాన్ ఇండియా లెవెల్లో లైగర్ని రిలీజ్ చేశారు. ఈ సినిమా విజయం సాధిస్తుందని విజయ్ దేవరకొండతో పాటు డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఆశించారు. కానీ సినిమా రిజల్ట్ దారుణంగా వచ్చింది. ఆ దెబ్బతో విజయ్ మళ్ళీ లవ్ స్టోరీ తీయాల్సి వచ్చింది. ఇక ఫ్యామిలీ స్టార్ అంటూ మరోసారి గీతా గోవిందం లాంటి ఎంటర్టైనర్తో విజయ్ రాబోతున్నాడు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది.